నమస్తే అండి. నా పేరు నవీన్. విశాఖపట్నంలో ఉన్న ఎన్‌ఎన్ కోచింగ్ సెంటర్‌లో నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మా ఇన్‌స్టిట్యూట్‌లో నవోదయకి, సైనిక్ స్కూల్‌కి కోచింగ్ ఇస్తున్నామండి. 2014లో ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 9 బ్యాచ్‌లు పంపించాము. 9 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 10థ్ బ్యాచ్‌ని రెడీ చేస్తున్నాము. అసలు మా ఇన్‌స్టిట్యూట్‌లో ఎంతమందిని తీసుకుంటాము? అసలు ఒక క్లాస్ రూమ్‌కి ఎంతమంది ఉంటారు? ఏంటి అన్న దాని గురించి వీడియో సార్. ఇది మా ఫస్ట్ సెక్షన్ అండి. దీనిలో సైనిక్ స్కూల్కి ట్రైన్ చేస్తాం పిల్లల్ని. వీళ్ళు మే ఫస్ట్ వీక్లో జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. ఈ క్లాస్ రూమ్లో 30 మెంబర్స్ ఉన్నారు. ఈ 30 మెంబర్స్ కూడా ఏంటంటే సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు. ఓన్లీ 30 అంటే 30 స్టూడెంట్స్నే తీసుకుంటున్నాము. సైనిక్ స్కూల్కి మా దగ్గర ఇంకో సెక్షన్ కూడా ఉండదు. సింగిల్ సెక్షన్, ఒకటే సెక్షన్. ఇయర్ మొత్తం కూడా వీళ్ళనే ట్రైన్ చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా ఇలానే 30 మంది విద్యార్థులు మాత్రమే తీసుకొని ట్రైన్ చేస్తున్నామండి. 30 అంతే. ఎవ్రీ ఇయర్ 30 స్టూడెంట్స్నే తీసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ 30 స్టూడెంట్స్లో 24 స్టూడెంట్స్ వేరు వేరు సైనిక్ స్కూల్లో ప్లేస్ అయ్యారండి. ఇది మా ఇన్స్టిట్యూట్లో రెండో సెక్షన్ అండి. ఈ సెక్షన్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు కేవలం నవోదయకు మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా 5th క్లాస్ చదువుతున్న పిల్లలు. ఓన్లీ ఫర్ నవోదయ వీళ్ళు. మీరు ముందు చూసిన సెక్షన్లో 30 మంది ఉన్నారు కదండి. ఆ 30లో 15 మెంబర్స్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నారు. అంటే వాళ్ళు రెండూ రాస్తారు. కానీ ఈ రూమ్లో ఉన్న వీళ్ళు మాత్రం ఓన్లీ నవోదయ మాత్రమే రాస్తారు. వీళ్ళు కూడా మే ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో జాయిన్ అయిన వాళ్ళు. జూన్ ఫస్ట్ వీక్ కన్నా ముందు జాయిన్ అయిన పిల్లలు వీళ్ళందరూ. ప్రతి సంవత్సరం మా ఇన్స్టిట్యూట్ నుంచి నవోదయకి ఇంచుమించు 60 మంది విద్యార్థులు రాస్తారండి, అప్లై చేస్తారు. ఈ 60 మందిలో కనీసం 15-16 సీట్లు వస్తుంటాయి మాకు. 2023 నవోదయలో 17 సీట్లు వచ్చాయండి. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ కలిపి. సో పైన 2 సెక్షన్స్ చూసాం కదండి. నెక్స్ట్ మా మూడో సెక్షన్. ఈ మూడో సెక్షన్లో కూడా మేము నవోదయకే తీసుకున్నాము. అంటే ఇది మాకు నవోదయకి రెండో సెక్షన్. మొదటి సెక్షన్ సైనిక్ స్కూల్, రెండో సెక్షన్ కూడా నవోదయ, మూడో సెక్షన్ వచ్చి ఇది కూడా నవోదయ అండి. ఈ సెక్షన్లో ఓన్లీ 20 మందినే తీసుకున్నాం. వీళ్ళు జూలై మంత్లో జాయిన్ అయిన వాళ్ళు. జూలైలో ఈ 20 మెంబర్స్ కూడా. వీళ్ళందరూ కూడా కేవలం నవోదయ రాస్తున్నారు. నవోదయ మెయిన్ ప్రయారిటీగా జాయిన్ అయిన పిల్లలు వీళ్ళు. ఇప్పటి వరకు మీరు చూసిన పిల్లలందరినీ కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఒక ఐక్యూ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసి తీసుకున్నామండి పిల్లల్ని. సో ఇది థర్డ్ సెక్షన్, 20 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ సో ఇది మా లాస్ట్ సెక్షన్ అండి. వీళ్ళందరూ 8th క్లాస్ చదువుతున్న పిల్లలు. వీళ్ళు ఏంటంటే నవోదయ అండ్ సైనిక్ స్కూల్ 9th ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. 10 మందినే తీసుకున్నాం వీళ్ళని. ఎక్కువ మందిని తీసుకున్నా సరే మనకి అంటే సీట్లు రావడం తక్కువ ఉంటుంది, తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సీట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అందుకనే సెలెక్టెడ్గా వీళ్ళందరినీ అయితే చాలా ఫిల్టర్ చేసి మరీ తీసుకున్నాము, ఈ పిల్లలందరినీ కూడా. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఫస్ట్ సెక్షన్లో 30 మెంబర్స్, సెకండ్ సెక్షన్లో 30 మెంబర్స్, థర్డ్ సెక్షన్లో 20, ఇప్పుడు లాస్ట్ చూసిన 10 మెంబర్స్, మొత్తం 90 మెంబర్స్ అండి. ఈ 90 మంది అయిపోయిన తర్వాత మా ఇన్స్టిట్యూట్ బయట బోర్డు పెట్టారండి. జూలై మంత్ ఎండింగ్ అంటే ఆగస్ట్ 1 నుంచి ఒక్కరిని కూడా జాయిన్ చేసుకోలేదు. అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టేస్తాము. సో మీరు ఇప్పటి వరకు చూసిన ఈ 4 సెక్షన్లు 90 మెంబర్స్ ఈ స్టూడెంట్స్. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళల్లో 45 మెంబర్స్, 45 మంది హాస్టలర్స్ అండి. అంటే మా దగ్గరే ఉండిపోతారు కంప్లీట్గా. ఇంకొక 45 మంది బయట నుంచి వస్తున్నారు. సో ఇలా స్ట్రెంత్ ఉండేలాగా తీసుకున్నాము. అక్కడితో అడ్మిషన్స్ ఆపేసాము. సో ఇంచుమించు ఈ అకాడమిక్ ఇయర్కి ఈ 90 మందిలో మేము అంటే 480 మంది, అరౌండ్ 480 మెంబర్స్ వచ్చి టెస్ట్ రాస్తే, సో
సో వాళ్ళల్లో ఫిల్టర్ చేసి వీళ్ళందరినీ తీసుకున్నాం. సో మా ఇన్స్టిట్యూట్‌లో అడ్మిషన్ కావాలంటే జనరల్లీ అడ్మిషన్స్ ప్రాసెస్ మేము మార్చ్, ఏప్రిల్‌లో చేస్తామండి. సో మీ స్టూడెంట్‌ని తీసుకొనొస్తే, మీ అబ్బాయి లేక అమ్మాయిని తీసుకొనొస్తే ఒక 30 మినిట్స్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఓరల్ టెస్ట్ ఉంటుంది. అంటే వైవా లాగా అనమాట. క్వెషన్స్ అడుగుతారు. సో ఈ 40 మినిట్స్ వాళ్ళు టెస్ట్ రాస్తున్న సమయంలో మీకు ఇతర డౌట్స్ ఇంకేమైనా ఉంటే క్లియర్‌గా ఎయిదర్ సైనిక్ స్కూల్ గురించి కానివ్వండి, నవోదయ గురించి కానివ్వండి, ఆ పరీక్షా విధానం వాటన్నిటి గురించి కూడా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఆ టెస్ట్ అయిన వెంటనే అసలు వాళ్ళు అందుకుంటారా? అందుకోరా? కోచింగ్ ఇస్తే మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? లేదా? అనేది కూడా ఓపెన్‌గా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.